కార్తీక పురాణం 16వ అధ్యాయం 16వ రోజు పారాయణం. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదములు చేయటం, సాలగ్రామ దానము చేయటం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదరు. ఈ నెల దినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదరు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన సమస్త పాపములు నశించుటైగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవుల ఇందురు. ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలయను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడు వారును చుంచు జన్మమెత్తుదురు. ఇందుకొక కథ కలదు, చెప్పేదని వినమని ఇలా చెప్పను. దీపము స్తంభము విప్రుడోట ఋషుల్లో అగ్రగణ్యుడను పేరొందిన అంతక మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపమును వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభపు దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితుడు అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాత్రి దానిపై శాలిదాన్ని ముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అంచు ఒత్తివేసి దీపం వెలిగించలి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టణం చేయుచుండగా పిల్లపనమైన శబ్దం వినిపించాడు. చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపము ఆరిపోయి చల్లా చెదరైపడి ఉండడం. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేలి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను. వారు అతన్ని చూసి, ఓయ్, నీవెవడవు? నీవి స్తంభం నుండి ఎలా వచ్చేదివి? నీ వృత్తాంతం ఏమని ప్రశ్నించాలి. అంతన ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడును, ఒక జమీందారుడును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యమునుటిచే మందాదుడునై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించతని దుర్బుద్ధులచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలకు చేయక మెలగితని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయముననే విపుడైన వచ్చినను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతులను నేలపై కూర్చుండని చెప్పేవాడను. స్త్రీలు పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరినూ మందలింపలేకపోయేది. నేను చేయు పాప కార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎటువో నాకు తెలియవు. అంత దుర్మార్గుడినై పాపని అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు ఏడపురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి టీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపంలో పోగొట్టుకునేలేకపోతున్నాయి. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభంగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని నీతిని నా కర్మలన్నీ మీకు తెలియజేస్తుని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన ముడులందరూ అమితాశ్చర్యముంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించిన అందువల్లనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకోచుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంపున ఎల్లరకు నేటిలో కర్మబంధము కలుగును. అది నశించుటట్లు నా ఈ సంశయము పాపడని ప్రార్థించను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడు అంగీరసరాజు మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించుడని కోరిరి. అంత అంగీరసుడు ఇట్లా చెప్పుచున్నాడు. 16వ రోజు నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల దానములు
నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన ద్వయం స్వాహా అగ్ని. జపించాల్సిన మంత్రం ఓం స్వాహాపతయే జాతవేదసే నమ. ఫలితం వర్చస్సు, తేజస్సు, పవిత్రత. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి షోడశోధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం.